క్లచ్ ఇంటర్ నేను రాక చాలా రోజులు అయితే ఈ రూట్లో నేను ఎప్పుడు ఎల్బీనగర్ మీరు నుంచి వెళ్ళిపోతా నై సమజ్ మే ఆయా ఏమంటున్నాడు రా సో ఇప్పుడు బైక్ క్లీన్ చేద్దామా బైక్ క్లీన్ చేసి బ్లాగ్ ఎండ్ చేసాను సెకండ్ స్టేషన్ అయిపోయింది నేను అది కూడా ఒక బ్లాగ్ for the fire, don't step in the riot. Oh, you say you down, but are you deep in it? When the sky turn gray, will you still be committed? I don't need lip service, I need action. Loyalty's louder than words. వాడు కావాలని చేస్తున్నాడు ఎవడో చాలా సార్లు నా బండికి అట్లా పెట్టిండు. I've been 10 toes in, heels on the pavement, eyes on the go, heart full of containment. Test my love, you fear the flame, 'cause I burn for real, this ain't no game. You ride with me, better grip that. చూసుకోలే హడావిడి. No breaks, no blink, everything I feel, you stole astray, then I go so pride, 'cause I don't play soft, I ride or die, that's the code I live, got no time, gotta have you give. చలో 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 వీక్ ఆఫ్ కదా సాటర్డే ట్రాఫిక్ తక్కువ ఉంది. Have you give, grip to my love, fire in my touch, if you ain't all in, don't say too much, ride or die, we go full throttle, pour me raw, no silver bottle, stand up strong, I'll step aside, I need a real one. చాలా రోజులు బండి తీయాక చూసినారు కదా మొత్తం ఎంత దుమ్ము ఉందో. ఇగో ఇప్పుడు కూడా మొత్తం అదే దుమ్ము ఉంది. ఆల్మోస్ట్ 1 వీక్ అయింది బైక్ తీయాక. ఓన్లీ వీకెండ్ మాత్రమే తీస్తున్నాం ఈ బైక్ని. అది కూడా మా అన్న తీస్తుండు, నేను నా పల్సర్ మీద బిజీ అయిపోతున్నా. ఇది ఊరికి వెళ్ళినాక ప్రశాంతంగా వాష్ చేసుకుంటా మొత్తం నీట్గా. అయితే ఈరోజు పంచాయతీ ఏంటంటే ఊరికి వెళ్తున్నా. నవీన్ గాడికి ఏదో పని ఉందంట. మన పాత ప్రీవియస్ లాగ్లో వచ్చిండు కదా పామాపురం శివుడి స్టాచ్యూ దగ్గరికి. సో వాడు నేను ఊరికి వెళ్తాము, వాడికి ఏదో పని ఉందంట. సో నేను కూడా చాలా రోజులు అయింది వెళ్దామనుకున్నా కానీ కుదరలేదు. ఇప్పుడు వాడి పని మీద నేను కూడా వెళ్తున్నా. ప్రాబబ్లీ రేపు ఆఫ్టర్నూన్ వరకు రిటర్న్ అయిపోతాము. రైడ్ ఎందుకు చేస్తలేను అంటే వ్లాగింగ్ ఎందుకు చేస్తలేను అంటే ఈ ఎండలోకి అమ్మో చూడు వీడొకటి సడన్ బ్రేక్లు వేస్తుండు. రెగ్యులర్గా వ్లాగ్స్ ఎందుకు వస్తలే అంటే అసలు నేను బైక్ తీస్తలేను, ఎందుకంటే ఆ ఎండలు అంత దారుణంగా ఉన్నాయి. బయటికి అసలు వెళ్ళామంటే చుక్కలే కనిపిస్తున్నాయి, ఫుల్ వేడి. ఆ 40 to 43 degrees అయిందిరా నాయన, మాడిపోతున్నాం ఒకటేసారి. సరే ఈవినింగ్ టైం ఒక 6-7కి అట్లా వెళ్ళి ఒక 11-10 వరకు ఎక్కడన్నా తిరిగేసి మంచిగా బ్లాగ్ చేద్దాం అనుకున్నా. ఆ వేడి అసలు ఇట్లా మొత్తము తడిసిపోతున్నా, అంతే అట్లయిపోతుంది. అండ్ ఈ బ్లాగ్ అయితే వాయిస్ క్లారిటీ ఇంకా చాలా బాగున్నట్టుంది. అంటే ఈ సెట్టింగ్స్ నేను రీసెంట్గా చూసిన, ఏదో యూట్యూబ్లో చూస్తుంటే వేరే వాళ్ళ బ్లాగ్ చూసిన. సో అది ఒకసారి చూపిస్తా ఇంటికి వెళ్ళిన తర్వాత, లేకుంటే ఫ్రీ టైం ఉన్నప్పుడు అది చూపిస్తా ఆ సెట్టింగ్ అనేది. ఇప్పుడు వాయిస్ అయితే మంచి క్లియర్గా అంటే క్లియర్ ఉన్నట్టుంది, ఏ విండ్ నాయిస్ కూడా లేకుండా. మస్తు కంటెంట్ షూట్ చేద్దామని ఇప్పుడు ఫిక్స్ ఉండే మొత్తం ఈ సమ్మర్కి. ఇంకా నైస్ పోర్షా పనమేరా GTS GT3 కాదు, బాగుంది కలర్. ఈ మధ్య అలాంటి కలర్లో సిమిలర్గా మన నార్మల్ సెగ్మెంట్ కార్స్లో కూడా ఇస్తారు, కానీ వాటికంటే ఈ హై రేంజ్ కార్స్ ఉంటాయి కదా, వాటి మాత్రం ఆ కలర్ సెట్ అయిపోతాయి. వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మాత్రం ఏదో ఒక రైడ్ వెళ్తూనే ఉంటాం. మన ఛానల్లో పక్కా వ్లాగ్స్ అయితే వస్తాయి. జూలై అనుకో, ఇక మే జూన్ లైట్ నార్మలే. నేనే బయటకు వెళ్తాను ఇంకా బ్లాగ్స్ ఏం చేస్తా. అండ్ ఆల్సో నేను రీల్స్ అండ్ షార్ట్స్ కూడా మంచి టాపిక్స్ మీద అంటే ఉపయోగపడే దాని మీద మన ఆటోమొబైల్ సంబంధించింది షూట్ చేద్దామని కూడా ప్లాన్ చేసిన.
soul Asked me to shrink, I ఇవన్నీ was born అయ్యేటట్టు ablaze. Came through చూద్దాము. storms and I don't do phase. Built Try from చేస్తున్నా. scars, stitched in gold. My love's a weapon, fierce and bold. You say forever, define that line. Would you hold me? రేయ్ ఎట్లా వస్తుర్రా బాబు. When we're out of time, would you ride with me when the chips fall low, or dip out quiet when the winds don't blow? You ride with me, better grip that wheel. No brakes, no blink. బా చెయ్యి ఎప్పుడే నొప్పిలేస్తుంది. ఈ హ్యాండిల్ బార్ అయితే పక్క ఊరికి వెళ్ళినాక ఒకసారి అడిగి చూద్దాము. మా అన్న ఏమంటున్నాడంటే హ్యాండిల్ బార్ ఆర్డర్ పెడదాము చేంజ్ చేద్దాము అంటే, మళ్ళీ ఇలాంటి క్వాలిటీ ఇది షోరూమ్ క్వాలిటీ ఇది మళ్ళీ ఉండదు కదా, దీన్ని అడ్జస్ట్ చేయించడానికి ట్రై చేద్దాము, రాకపోతే అప్పుడు చూద్దాము అన్నాడు. సో అదే ఒకసారి ఊర్లో అడుగుతా మహబూబ్ నగర్లో, అక్కడ కూడా పాసిబుల్ కాదంటే కనుక ఇంక కొత్తగా ఆర్డర్ పెడతా. ఎందుకంటే ఇది చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇగో రెడ్గా అవుతుంది మొత్తం చెయ్యంతా, అందుకని ఒరే బాబు I feel you stole a stray, then I go so bright, 'cause I don't play soft. నాకు ఈ జిగ్జర్లా నచ్చంది ఏంటంటే దాని మిర్రర్స్, ఒకటి ఈ దేశంకి పోతుంది, ఇంకోటి ఈ దేశంకి పోతుంది. అసలు అవి బండికి సింకే ఉండదు అసలు. అది చూడు కట్టెల్లాగా కాగో. అబ్బా అంటే బైక్ని నేను ఎవరిష్టం వాళ్ళది, కానీ ఆ బైక్ డిజైన్లో మాత్రం నాకు నచ్చలేదు అసలు ఆ మిర్రర్స్. ఇక్కడ ఆగుదాం, వాడొస్తే మనం పిక్ చేసుకొని వెళ్ళిపోయేదే. సో అందులోపు ఇది ఫిట్ చేద్దాం. ఈ మైక్ నాకు ఒకటే కళ్ళకి అడ్డమవుతుంది, దాన్ని చేంజ్ దాని పొజిషన్ మార్చుతా కొంచెం ముందుకు వెళ్ళినాక. అంటే చాలా రోజులైంది నేను ఈ వ్యూలో షూట్ చేయక, అందుకనే ఇది పెడదామని. పెద్ద కరెక్ట్ కెమెరా ఇక్కడ పెట్టేస్తే అయిపోయింది, మనం కనిపిస్తాం ఇక. రైట్, దట్స్ ఇట్. ఒకసారి కాల్ చేసి ఏదో ఇంటర్ వాట్ ఇస్ దిస్ వీక్ అంతానేమో మెడికల్ అసిస్టెంట్. ఏంది చేంజ్ ఏంటి ఇక్కడ నువ్వు ఇందులో వచ్చినావు? అలా ఏమన్నా ఎమర్జెన్సీ ఇప్పుడు ఊర్లో? లైసెన్సా? ఆర్సీయా? లైసెన్స్ అంటే ఇజ్జత్ తీస్తుండే. నువ్వు తాగమని కదా బ్యాగ్లో పెట్టుకొని ఇచ్చిన. ఇది రీసెంట్గా తీసుకున్నాడు హెల్మెట్, మనమే సజెస్ట్ చేసినాము. అంటే పెద్ద టోపేం కాదు కానీ మంచిగా ఉంటుంది హెల్మెట్. ఏమైంది అప్పుడు స్క్రాచెస్ తోటి స్కూటీలో పెట్టినందుక? ఏం చేయలేం హైదరాబాద్లో. బ్రేక్ఫాస్ట్ చేసినావు? దారిలో చేద్దామా? ఎండకి దాహం వేస్తుందా? ఓకే నేను తినలేదురా, బ్రేక్ఫాస్ట్ దారిలో వేద్దామని ఉన్నా. గంటలో కొడదామంటావా? నేను బ్యాగ్ ముందు పెట్టేసుకుంటే వెళ్ళిపోదాం. రేకు ఓకే. నేను ఈ మైక్ది ఇంతకుముందు డిస్టర్బ్ అవుతుందని చెప్పిన, ఏం చేసిన అంటే నేను దానికి ఇట్లా ఉల్టా తిప్పేసిన కిందికి, ఆ విండ్షీల్డ్ కిందికి వెళ్ళిపోవడం అడ్డొచ్చింది విజన్కి. వ్లాగింగ్ ఒక 1 వీక్ అవుతుంది చేయక. అప్పుడే మాట్లాడడం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది, అంటే అలవాటు తప్పుతుంది. ఫుల్ ఆకలిస్తుంది. చూద్దాం ఎంత అవుతుంది టైము. 9:30, 10:30, 11 అవుతుంది ఇంటికి వెళ్ళడానికి ఈజీగా. మరి చెప్పాలి కదా, నేను ఈ రూట్లో తక్కువ రావడం. ఇటా నేను రాక చాలా రోజులు అయిందిరా ఈ రూట్లో. నేను ఎప్పుడు ఎల్బీ నగర్ మీరు నుంచి వెళ్ళిపోతా. అయ్యో బూర తక్కువపోయినందుకు నాకు అది బాగానే అలవాటు. నేను ఆల్మోస్ట్ 3 years నుంచి ఆ రూట్ వెళ్తున్నా. నాకు కొంచెం ట్రాఫిక్ అనిపిస్తుంది రా, నీకు తెలియదు. సరే బట్ ఇప్పటి నుంచి ఇట్లా వెళ్దాం. నువ్వు మలక్పేట దగ్గర ఎప్పుడు అటకాయించలేవు. మలక్పేటలో ఎంత ట్రాఫిక్ ఉంటుందో తెలుసా? అదే కానీ ఇట్స్ ఓకే బ్రో, ఇట్స్ ఓకే. ఈరోజు వీక్ ఆఫ్. ఇక్కడ సైడ్ ఇక్కడ ఇంకా స్టార్ట్ కాదు, 12కి స్టార్ట్ అవుతుంది. మొత్తం ఏరియా అంతా ఖాళీనే ఉంటుంది ఈ టైంకి.
ఎండ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. 11కి ప్రాపర్ 11కి ప్రాపర్ అంటే ప్రాపర్ ఎండ స్టార్ట్ అవుతుంది. వేడి సెగ తాకుతుంటుంది. ఓ ఈ ట్రాఫిక్ అన్న పిచ్చులు వేసిపోతుంది అసలు. యా కానీ రోడ్లు చిన్నగా ఉన్నాయి. నువ్వు గట్టికి కూర్చో. అదే ఎగిరిపోతావు ముందే. ఇది తిందునా ఇది చూడు, ఇది టైట్ చేపి. ఇది బండి కొద్దిగా చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఇది టైట్ చేపియాలా. అండ్ ఇక్కడ ఇది కిందికి మీదకి అవుతుంది ఈ లెఫ్ట్ సైడ్ది. అది రబ్బర్ కరెక్ట్ వేయలేడంట వాడు, మా అన్న చెప్పిండు. అది కూడా ఒకటి చూపియాలి అంతే. ఫస్ట్ బండి ఇంటికనే వాటర్ వాష్ చేయాలి. నాకు అసలు చూడబుద్ధి కూడా అయితే లేదు. ఇంత దారుణంగా ఉందంటే దారుణంగా ఉంది. ఏదో బైక్ సీజ్ చేసినప్పుడు ఆ పార్క్ యార్డ్లో పడేస్తారు చూడు, అంత దరిద్రంగా అయింది బండి. ఇది చూడు ఇక్కడికి వచ్చేసింది, ఇది లూజ్ అయింది. దీనికి ఒక పెద్ద టూల్ కిట్ కొనాలి ఇవన్నీ నేనే వేసుకోవడానికి. ఆ టూల్ కిట్ లేక ప్రతిసారి మెకానిక్ దగ్గరికి వెళ్ళడానికి మనము అంటే ఇప్పుడు వెళ్దాం అనుకుంటాం, కుదరదు, లేకపోతే మర్చిపోతాం. పోయినప్పుడు గుర్తురాదు ఇలాంటివి అయితే. అందుకే ఒక టూల్ కిట్ కొంటే మనమే వేసుకుంటాము. ఆల్మోస్ట్ నా దగ్గర అన్నీ ఉన్నాయి. లైక్ పంచర్ కిట్, టైర్ ఇన్ఫ్లేటర్, మనకి బేసిక్ అవే కావాలి కాబట్టి అవే ఉన్నాయి. అండ్ వాటికి సంబంధించినవి కూడా ఉన్నాయి. మెయిన్ మనం అది టూల్ కిట్ ఒకటి కొన్నామంటే సర్వీస్ కూడా ఓపిక ఉన్నప్పుడు నేనే వేసుకోవచ్చు. బైక్ సర్వీస్ ఏముంది, ఎయిర్ ఫిల్టర్ మార్చాలి, ఆయిల్ చేంజ్ ఉంటుంది, దాని తర్వాత బేసిక్ క్లీనింగ్ ఉంటుంది, వాటర్ వాష్ ఉంటుంది, అది మనమే వేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నుంచి అదే చేస్తా, నేనే వేసుకోవడానికి ట్రై చేస్తా. ఒకవేళ టూల్ కిట్ కొంటే కనుక ఒక్కొక్క డే తీసుకొని ప్రాపర్గా 3 hours మనది కాదనుకుంటే ప్రశాంతంగా మ్యూజిక్ పెట్టుకొని చేసేసుకోవచ్చు. అదొక మంచి వర్క్ షాప్ లాగా అవుతుంది. అంటే ఎట్లా అంటున్నా అంటే అది చేసేటప్పుడు మనకు అది థెరపీ అనుకో, ఇంకా థెరపీ లాగా ఒక వర్క్లో మంచిగా బిజీ అయిపోతాము. ఏది ఆలోచించకుండా మన బైక్ మీదే ఫోకస్ చేస్తూ మనకు నచ్చినట్టు మనకి ఇష్టం ఉన్న పని చేసినట్టు హ్యాపీ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ సూర్ను మన ఛానల్ 1000 subscribers అయితే దాటాలి. నీడ్ యువర్ సపోర్ట్. ఎవరైతే వీడియో ఇస్తారో ఐ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ యూ. 1000 subscribers దాటిరంటే నాకు కొంచెం ఇంకా ఏమంటారు బూస్టప్ అవుతుంది. చలో ఇంకా ఐఎమ్ గెటింగ్ లైక్ లాట్ ఆఫ్ సపోర్ట్, వై కాంట్ ఐ అని ఒక బూస్టప్ వస్తుంది. నేను చెయ్యొచ్చు ఇంకా మంచి మంచి వీడియోస్, మేకింగ్ మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అంటే మంచి ఎంటర్టైన్ అయ్యేటట్టు వీడియోస్ చేస్తా. ఈ బైక్ రివ్యూ ఒకటి మిగిలిపోయింది. అసలు ఈ బైక్ రివ్యూ చేద్దామని చాలామంది కూడా రీల్స్ ఏమంటే ఆ పాలపూర్ అని ఒక రీల్ ఉంది కదా ఇన్స్టాగ్రామ్లో, దానికి చాలామంది అడిగారు బీచ్ బైక్ అని. ఆ బైక్ ఇంకా ఈ బైక్ ఇంకా దీని డీటెయిల్స్ మొత్తము అంటే దీని ప్రోస్ అండ్ కాన్స్ కూడా ఆ వీడియోలో చెప్తా. మోస్ట్లీ ఆ వీడియో ఈరోజు ఈవినింగ్ షూట్ చేసేటట్టు ప్లాన్ చేస్తా. హలో ఇప్పుడు కనెక్ట్ అయింది. మైక్తో ప్రాబ్లమ్ ఉంది. అసలు పవర్ ఉందా, నార్మల్ లేదంటారా, కింద పెట్టాల్సి వచ్చింది. అండ్ ఈ బ్యాగ్ కూడా తీసేస్తా. ఇది ఉన్నదా, ఈ బ్యాగ్ కూడా నెక్స్ట్ తీసేసి దానికి కాయకు ఇదంటరా ఆన్ नहीं करना क्या हुआ कि आपको डाल दिया, बोला कि मेरे बदली, बोला क्यों नहीं, इसके लिए वो बात आपको बोल रहा हूँ, समझे? नहीं समझ में आया. ఏమంటున్నాడు రా వీడు, ఏమన్నాడో నాకు అసలు అర్థమే కాలేదు. ఇది సెటప్. ఆగినాము ఇక్కడ రాఘవేంద్ర అని టీ తాగుతున్నాము. బాబు హీరో హ్యాండ్సమ్ ఏం అంటలేడు. నా జుట్టు గ్రో అవుతుందా? ఇది సెకండ్ సెషన్ అయిపోయింది. నేను అది కూడా ఒక బ్లాగ్ తీస్తాను. నా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జిఎఫ్సి ట్రీట్మెంట్. దీనికి ఈ కెమెరా ఇటు పెడదాం అనుకున్నా కానీ ఇప్పుడు వైర్ మైక్ అయితే పెట్టేసిన. నాకు ఇంతసేపు దీనికి రాడ్ కొనిపించలేదు. ఎందుకు? అది వేరే హెల్మెట్లో కూడా ఉంటుంది నార్మల్గా. అయ్యా నా దగ్గర ఇంకో హెల్మెట్ ఉంది చూడు, దానికి అది ఉంది. తెలీదా? ఈరోజు మంచి పని ఏంటంటే నువ్వు కూడా హెల్మెట్ వేసుకున్నావు. మనం వాడు ఏం మర్చిపోలే కదా. బిల్లు కట్టేసినప్పుడు
బ్యాక్ టు మన వైర్ మైక్ స్టార్టింగ్లో వాడేది. దీనికి ఇదంత ఎఫెక్టివ్గా ఉండదు ఇంతకుముందు మైక్ లాగా, కానీ ఆ మైక్ అంటే నేను మొత్తం హెల్మెట్ అవన్నీ తీసిన, మళ్ళీ అవన్నీ పెట్టడం పెద్ద తలనొప్పి అనేసి అవన్నీ తీసి ప్యాక్ చేసేసిన. దీనికి కెమెరా పెట్టేద్దాం అనుకున్నా కానీ సో ఇప్పుడు బైక్ క్లీన్ చేద్దాము. బైక్ క్లీన్ చేసి బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. బైక్ తెచ్చి డైరెక్ట్ ఇక్కడ ఆపేసిన, దీన్ని అక్కడ పెడదాము. అక్కడ పెట్టి క్లీన్ చేద్దాము, ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు. Loyalty's louder than words of passion. I've been 10 toes in, heels on the pavement, eyes on the goal, heart full of containment. Don't test my love, you fear the flame, cause I burn for real, this ain't no game. You ride with me, better grip that wheel. No brakes, no blink, everything I feel. You stole astray, then I go so pride, cause I don't play soft, I ride or die. Ride or die, that's the code I live, got no time for the half you give. Grit in my love, fire in my touch, if you ain't all in, don't say too much. Ride or die. కమ్ స్వెట్ వచ్చేసింది. క్లీన్ అయిపోయింది ఫ్యామిలీ. మనకి ఈ మాత్రం క్లీన్ ఉంటే చాలు, దాన్ని ఇంతకంటే మొత్తం ఫుల్ వాటర్ వేసి చేయాలని లేదు. దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్. ఈ బ్లాగ్ అంతే.